ఉమెన్స్ కానీ మీ చేయి చూస్తే వెంటనే ఇవ్వడం జరుగుతుంది. హల్లెలూయా.
ఆ ముందున ప్రభు వాళ్ళకు కూడా ఉంది. సో కొన్ని డాన్సెస్ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. June 1st యానివర్సరీకి వేయమని చెప్పడం జరిగింది. కొన్ని మాత్రమే వారు వేయడం జరుగుతుంది, యూత్ వారు మరియు పిల్లలు. సో అదేవిధంగా మన అందరికీ టిఫిన్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కనుక తప్పనిసరిగా ఈ యొక్క కుడిగంతలో పాల్గొంది దేవుని యొక్క దీనిలో పొందుకుంటూ ప్రభు బలకు సిద్ధపడుతూ పునరుత్థాన శక్తి కలిగి మన దేవుని ఆరాధన రెండు చేతుల ఆకాశం ఎప్పుడైతే పునరుత్థానుడైన దేవుడు ఈరోజు మన స్థితిపై ఆశ్చర్యమైన దేవుడు ఎన్ని హృదయాలతో ఏక మనసుతో ఆత్మతో సత్యముతో దేవుని స్థితిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. మహిమ ఘనత ప్రభావం నీకే ఆరోపిస్తున్నామయ్యా. పరిశుద్ధులు పరిశుద్ధ నిత్యము వేలాది దూతలతో కొనియాడబడుతున్న మా ప్రభువా నీకు వందనాలు తండ్రి. అతి శ్రేష్ఠుడా అద్వితీయుడా నీకు స్తోత్రములు. 10,000 అతి సుందరుడా నీకు స్తోత్రములు. మా కొరకు ప్రభా తండ్రి మరణించడమే కాక ప్రభా తండ్రి మరణపు ముళ్ళను వేసిన వాడవు తండ్రి స్తోత్రములయ్యా. తండ్రి విజయశీలుడిగా జయశీలుడిగా మా కొరకు ప్రభా లేచిన దేవుడు, నేనే మార్గము సత్యము జీవము అని చెప్పిన దేవుడు, నీవు తప్ప ఆధారమేదయ్యా, నీవు తప్ప ఆశ్రయదుర్గమేది. 10,000 అధికాంక్షణీయుడా నీకు స్తోత్రములు. షారోను పుష్పమలోయలోని పద్మమా నీకు స్తోత్రములు. ప్రభా మేము కనుగొన్నామయ్యా. అనేకులకు ప్రభా నిన్ను కనుగొనే వారిగా మమ్మల్ని ఆయుధపరచమని అడుగుతున్నామయ్యా. సువార్థీకరణ కొరకు ఏ విధంగా నేను వెళ్తున్నానో ఆ విధంగానే తిరిగి వస్తానని చెప్పిన దేవుడు, రాబోతున్న దేవుడు, రాకడ కూర్చిన ఉపవాస పండుగ 40 దినాలు మేము ఆచరించుండగా ఈ రోజు ముగింపు దినముగా ముగింపు ఆరాధనగా మేము ఆరాధిస్తుండగా ప్రభా అద్భుత కార్యము మాకు జరిగించమని అడుగుతున్నాం. మేము ఆలోచించిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికమైన మేలుతో తృప్తిని పరచమని అడుగుతున్నాం. ఊహకు మించిన కార్యములు, ఊహకు అందని కార్యములు మా జీవితంలో జరిగించమని వేడుకుంటున్నామయ్యా. అని నీకు వందనాలు. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించడానికి కృప చూపించండి. నీ పునరుత్థాన శక్తితో మేము ఆరాధించడానికి కృప చూపించండి. నీవు లేచావని ఆత్మతో సత్యముతో నిన్ను హృదయాలతో మేము ఆరాధించడానికి కృప చూపించండి అయ్యా. నీకు వందనాలు. కోరివారు ప్రభా తండ్రి ఎంతో చక్కగా ప్రభా గుడ్ ఫ్రైడే రోజు పాడి నిన్ను ఘనపరిచినట్టుగా మరొకసారి నిన్ను స్తుతించి మహిమపరుస్తుండగా వారి స్వరాన్ని సరళపరిచి వారిని ఘనపరిచి సంఘమంతా ఏకకంఠముతో పాడడానికి వెలుగును దయచేయమని అడుగుతున్నాం. అదేవిధంగా నూతనమైన నెలలో ప్రవేశించుండగా తండ్రి ఇది తీసుకోవాల్సిన దశమ భాగములు, స్వేచ్ఛార్పణలు, మొక్కుబడులు, ప్రతిష్టార్పణలు, ప్రతి ఒక్క కానుకలు దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం. వారి యొక్క ప్రభా కష్టాధితులను ప్రభా తండ్రి అనుభవించే వారిగా కష్టాధితులు 30ంతులుగా 60ంతులుగా 100ంతులుగా ఫలింపజేయమని అడుగుతున్నాం. నీకు వందనాలు ప్రభా తండ్రి. 40 దినాలు ప్రభా తండ్రి ఉపవసించి ప్రార్థించుండగా ఇంకా అనేక మంది ఉపవసించుండగా ఏదైతే ఆశ కలిగిన ప్రాణం ఉంది ప్రభా తండ్రి, ఆశ కలిగిన ప్రాణం తృప్తి పరచబడనుగా, కోరికలు సిద్ధింపజేసి మనోభిష్టం సఫలపరచబడనుగా, చేసిన ప్రయత్నాల్లో విజయము కలుగునుగాక. నీవు విజయశీలుడై లేచావయ్యా. నీ విజయం మేము పొందుకోవడానికి కృప చూపించండి. అవునయ్యా నీకు స్తోత్రములు. అదేవిధంగా ప్రభు వాళ్ళలో ప్రవేశిస్తున్న మా అందరికీ ప్రభా తండ్రి సంతృప్తి కలిగిన వర్తమానం, పునరుత్థాన శక్తి కలిగిన వర్తమానం ఈ యొక్క నూతనమైన సంవత్సరంలో ఈ పునరుత్థాన ఆరాధనలో మమ్మల్ని ప్రభా తండ్రి బలపరిచి నడిపించండి. నీకే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని ఈ యొక్క కూడిక ఆరాధన పునరుత్థాన ప్రభా ప్రాతకాల ప్రభువు వల్ల ఆరాధన ఆది నుంచి అంతము వరకు మీరు అధిష్ఠించి నడిపించమని మా ప్రభువును విలక్షణను త్రిరాను ఆరాధన యేసుక్రీస్తు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పాట కొరికిన సమయం మనకు కోరేవారు ముందుకు వచ్చి కొన్ని పాటలు పాడదేమో మహిమస్తునిగా వాళ్ళతో కలిసి పాడదేమో చూద్దాం. ఆయన సన్నిధిలో కొన్ని అందరం కూడా ఒక్కసారి మనందరం కూడా గట్టిగా దేవాదేవునికి హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. హ్యాపీ ఈస్టర్. థ్యాంక్ యూ. దేవుడు మన కోసం మృత్యుంజయుడే తిరిగి లేచి మన మధ్య ఉన్న దేవాదేవునికి కొన్ని పాటలు పాడుతూ దేవుని మహిమపరుచుకుందాం. మరణంపై విజయం, మనుజ కుమారుని మహాజయం, చీకటి శక్తుల పరాజయం, ఈ లోక కళ్యాణకే మహోదయం, మహోజ్వలం మహోత్సవం ఈ ఉదయం మహోదయం కీర్తన పాడుకుంటూ దేవుని మహిమపరుచుకుందాం. అందరూ కూడా మాతో కూడా మీరు కూడా పాడుతూ చప్పట పడుతూ దేవుని మనసారా ఆరాధించుకుందాం.
మంచి వాతావరణంలో తెల్లవారికి ముందే తొలిగోడి కూయకు ముందే లేచినాడే యేసుదేవుడు సమాధి గుండా మృత్యుంజయ కీర్తన పాడుతూ దేవుడు మాయపరుచుకున్నాడు. సమాధి ముందు చేసిన మృత్యుంజయుడు.
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. దేవుడిచ్చిన మరొక పునరుత్థాన దినం, ఆయన ఇచ్చిన దినాన్ని బట్టి పునరుత్థాన ఆయన మన యేసు భయము తొలగిపోయాడు, మరణాన్ని గెలిచి ముళ్ళు విరిచాను, తన మహిమ వెల్లడి చేశాను. కీర్తన పాడుతూ దేవుని మహిమపరచుకుంది.
హల్లెలూయా, హల్లెలూయా. మన యేసు లేచెను, సమాధి గెలిచి, మన యేసు లేచెను, మరణం గెలిచి, మృత్యుంజయుడే తిరిగి లేచెను. హల్లెలూయా, హల్లెలూయా కీర్తన పాడుతూ దేవుని మహిమపడుతున్నాం.
పాలనపాడు నుంచి నా కోరి వారికి ప్రత్యేకంగా వందనాలు. నెల్సన్ గారు ముందుకు వచ్చి తన యొక్క సాక్ష్యాన్ని తెలియజేస్తారు. వాటి తర్వాత మనం వాక్య పఠనం చేద్దాం. Praise the Lord. Hallelujah. Hallelujah. అందరికీ హ్యాపీ ఈస్టర్. ముందుగా నాకు సంబంధించినందుకు తెలుసుకుంటున్నాను. సాక్ష్యం యాక్చువల్లీ నేను లాస్ట్ వీక్ చెప్పాల్సిందే, కానీ ఇప్పుడు ఈరోజు చెప్పడం కూడా ఒక రీజన్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నాకు నెల్సన్ అంటే నాకు నాగరాజు నెల్సన్ గారు చేంజ్ చేసుకున్నాను, మీకు తెలిసి ఉండొచ్చు. నేను ఎంఎస్సీ కంప్లీట్ చేసి 2020 వైజాగ్ వెళ్ళిపోయాను. అంటే ఫ్యామిలీకి దూరంగా ఉండిపోయాను. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే దేవుని నా పట్ల ఎన్నో కార్యాలు చేస్తూ ఉన్నారు. దానికి చెప్తామని చెప్తున్నాను, ఇంకేం కాదు. అంటే జాబ్ వెళ్ళాక ఫ్యామిలీని బాగా చూసుకుందామని సంథింగ్ అని అనుకొని వెళ్ళాను. బట్ ఏంటంటే 2 years వరకు బాగానే ఉంది. 2 years తర్వాత నుంచి ఫ్యామిలీ మొత్తం కొలాప్స్ అయిపోయింది. అంటే ఏ విధంగా అంటే మా నాన్న అంటే డైరీ ల్యాబ్ చేస్తుంటారు. లెక్క మొత్తం సెప్టిక్ అయిపోయింది. ఇంకా లెక్క తీసేసే వరకు వెళ్ళిపోయారు డాక్టర్ చెప్పారు. మరి ఇంకా అక్కడ ఉద్యోగం చేసుకొని ఒక ఫ్యామిలీ చూసుకుంది. అసలు నేను ఇంటికి ఇప్పుడు ఒక్కనే ప్రెసెంట్, సపోర్ట్ కూడా నాకు లేదు. ఒక్కనే నేను ఇంకా ఎటు చేయాలో అర్థం కాదు, పేరెంట్స్ బాగా. సో మా నాన్నకి ఒక 6 months 8 months వరకు నేను అసలు ఉద్యోగాన్ని వదిలేసాను. అంటే రెగ్యులర్గా వెళ్ళేసి ఫ్యామిలీ చూసుకోవాలి. సో లేకపోతే నీకన్నా కాపాడగలిగాను, నాకు సపోర్ట్గా ఉన్నారు చాలామంది. తర్వాత ఏంటంటే క్లియర్ అయిపోయింది, ఇంకా పోలే అయిపోయింది అనుకున్నాను. ఇంకా నా రెగ్యులర్గా నేను నా డ్యూటీకి వెళ్ళిపోయాను, అంతా ఓకే అనుకున్నా ఉన్నాను. మళ్ళీ 1 year తర్వాత అసలు నేను కోల్పోయాను తప్ప నాకు వెళ్ళింది. అంటే అంతా వెళ్ళిపోతుంది హ్యాపీగా, ఓకే ఇంకా శాలరీ పెరుగుతుంది, జాబ్ అంతా ఓకే బాగా ఉన్నానికి ఇదే రోజున లాస్ట్ ఇయర్ మా అమ్మకి సర్జరీ జరిగింది. సర్జరీ జరిగిన తర్వాత ఒక 5 days 6 days తన యొక్క సర్జరీ రిపోర్ట్ వచ్చింది అన్నమాట. అదేంటంటే Stage 2 క్యాన్సర్ వచ్చింది. ఇంకా నాకు ఇంకా అర్థం ఉన్నది, ఇంకా ఫస్ట్ దెబ్బ కోలుకున్న తర్వాత మరి మా అమ్మకి Stage 2 క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ అని చెప్పారు. ఇంకా అసలు నాకు హోప్స్ అనేది పోయింది. ఏంటి అసలు ఏంటి అది తెలియదు, ఆ క్యాన్సర్ గురించి కానీ ట్రీట్మెంట్ గురించి కానీ ఏమీ తెలియదు. ఒక పక్క జాబ్ వదలలేను, ఒక పక్క అప్పుడు నాకు మ్యారీడ్ అయింది కాబట్టి బాగున్నాడు, వైఫ్ అమ్మని చేయలేకపోతున్నాను. ఒక్కరిని అలాగా బ్రేక్ చేసుకుంటూ అలా ముందుకు వెళ్ళారు. దగ్గర 1 year ట్రీట్మెంట్ అయింది. ఇప్పుడు ఇంకా కీమోథెరపీస్ అని, రేడియేషన్ థెరపీస్ అని, ఇంకా చాలా వరకు చాలా స్ట్రగుల్ అవుతూనే ఉన్నాను. అసలు ఎలా స్ట్రగుల్ అవుతుందంటే ఒక్కరినే ఎక్కడికి వెళ్ళో అక్కడ నాకు గురించి ఏం తెలియదు, ఏం తిరగాలన్నా ఏం చేయాలన్నా ఎలా నాకు అవసరం బెండింగ్ కాల్ చేయడం, బెండింగ్ హెల్ప్ చేయడం, ఏదో విధంగా అలాగా దేవుడు నడిపించి అలా ప్రేర్ చేసుకుంటూ ఒక్కరినే మళ్ళా మునిగిళ్ళను. ప్రతి ట్రీట్మెంట్ కూడా అసలు ఏం తెలియదు. ఎక్కడి నుంచి వైజాగ్ అప్ అండ్ డౌన్, వైజాగ్ నుంచి ఇక్కడికి మళ్ళీ ఫ్యామిలీని చూసుకుంటూ డ్యూటీ చేసుకుంటూ చాలా స్ట్రగుల్ అయ్యాను. ఓన్లీ ఒకే ప్రేస్ చేసుకుంటూ ఎలా ముందుకు వెళ్ళాను. ఈ రోజుకి ఏంటంటే 1 year అయిపోతుంది దగ్గర. లాస్ట్ ఇయర్ సర్జరీ అయింది. ఇప్పుడు ఈ రోజు కూడా అంతా ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు రిపోర్ట్స్ అన్నీ బాగా ఉన్నాయి. ఇప్పుడు నాతో పాటు చర్చకొచ్చింది మా అమ్మ, దానికి మేము స్తోత్రం. అంతా క్లియరింగ్. ఈ సాక్ష్యం ఇంకోటి ఏంటంటే అసలు ఎందుకు ఇదంతా నేను ఇంకో దగ్గరకు వచ్చేస్తే బాగున్నాను, అక్కడ నుంచి వైజాగ్ ఎక్కడెక్కడికి ఫ్యామిలీ అని దగ్గర 2 years ట్రై చేశాను. జాబ్లోకి వచ్చారంటే మేము ఇక్కడికి లోకల్లో ఎంతో ట్రై చేశాను. నేను చాలామంది హెల్ప్ అడిగాను, నా ఫ్రెండ్స్ కానీ, చర్చ్ ఫ్రెండ్స్ కానీ,
నా పరంగా అంటే వాళ్ళ పరంగా చాలా అంటే చాలా హార్డ్గా ట్రై చేశారు. నా ప్రాబ్లమ్స్ కానీ నా ఫైనాన్షియల్ ఆలోచించుకొని ఎలాగైనా రప్పించుకోవాలని చాలా చేశారు 2 years నుంచి. నా చిన్నప్పటి నుంచి అంటే స్కూల్ బెంచ్ మేట్ బెన్నీ చాలా అంటే చాలా ట్రై చేశాడు. నెక్స్ట్ స్వరూప్ అని కూడా చాలా ట్రై చేశాను నా కోసం, చాలా ట్రై చేశాను జాబ్ కోసం. మెయిన్ థింగ్ నేను వచ్చేస్తే ఏ ప్రాబ్లం వచ్చినా చూసుకుంటే ఉన్నా చాలా కాన్ఫిడెన్స్. 2 years నుంచి చాలా మందికి అడిగి చాలా ప్రయత్నం చేసుకుంటూ అలాగే దేవుని మీద భారం వేసి అలాగే ఎన్ని స్ట్రగుల్స్ వచ్చి నిలబడి ఉన్నాను. ఇప్పటికీ 5 days అవుతుంది. దేవుడు నాకు ఇక్కడ జాబ్ ఇచ్చాడు. ఎంత ట్రై చేశాను, 2 years నుంచి చాలా స్ట్రగుల్ చేశాను. ఏ జాబ్ ఏదైనా సెటిల్ అవ్వాలనుకున్నాను. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక సెంట్రల్ మేనేజర్గా నేను సెలెక్ట్ అయ్యాను. ఇప్పుడు ఏదైనా నాకు ఎంత కష్టం వచ్చినా ఇక్కడ ఉంటాను, అందరూ చూసుకునే విధంగా నేను ఉండగలను కాన్ఫిడెంట్. నెక్స్ట్ ఇంకేట్ ఏంటంటే అసలు ఆ వైద్యులు చర్చ అసలు మొత్తం చర్చ అసలు నా లైఫ్ ఏంటంటే చర్చ లేదు. అసలు డ్యూటీ అంటే సండే లీవే లేదు. ఇంకా చర్చ మర్చిపోయిన దగ్గర 3 years నుంచి ఎప్పుడో వచ్చేవాడిని అంతే. ఇక్కడ నుంచి కూడా డైలీగా ప్రతి ఆదివారం నాకు సెలవు, ప్రతి సాటర్డే సెలవు. ఇక్కడ ఆల్వేస్ అవైలబుల్ ఉన్నాను. నేను కంటిన్యూస్గా చర్చ ఇక్కడే, అది కూడా చాలా హ్యాపీ. దేవుడు ఎంత స్థానం నుంచి పెట్టాను నాకు. ఇంకోటి ఏంటంటే ఇంకా ఫ్యామిలీ చెందుతున్న హెల్త్ ఇష్యూస్ ఉన్న అమ్మకి ఇంకా క్లియర్ అవ్వాలని చెప్పి మీ డైలీ చేసుకున్న ప్రార్థనలో మా అమ్మ పేరు కొంచెం పెట్టండి. మా అమ్మ పేరు రుక్మిణి. కొంచెం క్లియర్ అయితే ఇంకా ఫుల్ఫిల్గా హ్యాపీ. నా కోసం కూడా ఇక్కడ జాబ్ చేయలేను కదా, ఇక్కడ జాబ్ కూడా హ్యాపీగా చేసుకున్నందుకు మంచి బుద్ధిని దయచేయమని మీకు ప్రయత్నం చేయండి. చాలు చిన్న సాక్ష్యం లేదు. చాలా సాక్ష్యం అడుగుదాం. నిజంగా వారి యొక్క తల్లి గారు క్యాన్సర్తో బాధపడుతున్నప్పుడు దేవుని కృపను బట్టి ఈ స్థలానికి వచ్చేస్తానని చెప్పేవాడు. తక్కువైనా పర్లేదు, జీతం వచ్చేస్తాను. సో తక్కువ జీతానికి నువ్వు రాకు, పోనీ ఈక్వల్ జీతానికైనా నువ్వు రావాలి. ఎందుకంటే భార్య పిల్లలు ఉన్నారు, తల్లి కూడా ఉన్నారు, తండ్రి ఉన్నారు. సో వారిని చూసుకోవాలంటే ఆల్రెడీ ఒక జీతంలో ఉన్నప్పుడు దాన్ని వదిలి రావడం అనేది కష్టమైన విషయం. కనుక చాలా ప్రయత్నించడం జరిగింది. దేవుడు ప్రయత్నంలో విజయం ఇచ్చాడు. హల్లెలూయా. ఈ శ్రీకాకుళంలోనే నాకు అంటే నేను అడిగినప్పుడు డానియల్ మనకు ఒక ఆదివారం వచ్చారు. సో తను సడన్గా కాకినాడ రాజమండ్రి ప్రాంతం వెళ్తున్నాడు. ఆ ప్లేస్లోకి వెళ్ళిపోతున్నప్పుడు ఇక్కడ గాలి ఉందని చెప్పినప్పుడు వెంటనే వారి ఇంటికి దగ్గరలోనే నడుచుకొని కూడా వెళ్ళిపోవచ్చు. సో వారి ఇల్లు అక్కడే హాస్పిటల్ జంక్షన్. హాస్పిటల్లోనే ఆ యొక్క కార్డియాక్ దగ్గర మేనేజర్గా తనకి ఉద్యోగం దేవుడు ఇప్పించాడు. హల్లెలూయా. సో దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. సో ఈరోజు స్క్రిప్చర్స్ అంటే మనం కీర్తనలు చదవట్లేదు, కానీ మత్తయి సువార్త 28వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు మన అకుల గారు చదివిస్తారు. ఆయన చెప్పిన మాటను రీఇటరేట్ చేద్దాం, అంటే మళ్ళీ తిరిగి చెప్తాం. ఈ సమయాన్ని అకుల గారి అందరూ లేచి నిలబడదాం. సో ఈ రోజుకి ఈ భాగాన్ని మనం చదివిద్దాం. ఆయన చదివిన మాటను తిరిగి చెప్పవలసిందిగా మనం చేస్తున్నాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 1 నుంచి 7 వరకు మనం ఉత్తర పత్రికలుగా చదువుకున్నాం. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియా, వేరొక మరియా సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొలించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండును. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండును. అతనికి భయము పడవలసిన కావాలి వారు
వచ్చు వలె ఉండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీ వెతుకుచున్నారు. నాకు తెలియను, ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువును వెతుకొని స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో